రాచకొండ పిఎస్ కమిషనరేట్ కు వచ్చారు మంచు విష్ణు. కుటుంబ తగాదాలపై గొడవలు పీక్స్ కు చేరడం, బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని దాడులకు దిగడంతో ఈ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. నేరుగా సిపి రంగంలోకి దిగి మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ సిపి ముందు హాజరై విషయంపై వివరణ ఇచ్చారు. ఇక మోహన్ బాబు హాస్పిటల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేదు. ఇక విష్ణు మాత్రం సిపి ముందుకొచ్చారు. అయితే పోలీసులు విష్ణు నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకుంటారు, ఎలాంటి సూచనలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు మంచు విష్ణు వచ్చారు. అయితే కుటుంబ తగాదాలపై గొడవలు పీక్స్ కు చేరడం, అటు బౌన్సర్లు ఏర్పాటు చేసుకుని దాడులకు దిగడంతో ఈ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. నేరుగా సిపి రంగంలోకి దిగి మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ సిపి ముందు హాజరై విషయంపై వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇక మోహన్ బాబు హాస్పిటల్లో ఉండడంతో విచారణకు అయితే హాజరు కాలేదు. విష్ణు మాత్రం సిపి ముందుకు వచ్చారు. అయితే పోలీసులు విష్ణు నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకుంటారు, ఎలాంటి సూచనలు ఇస్తారన్నది ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. కుటుంబ తగాదాలు పీక్స్ కు చేయడంతో అటు మంచు విష్ణు అలాగే మనోజ్ రాచకొండ సిపి ముందు హాజరయ్యారు. అయితే మోహన్ బాబు హాస్పిటల్లో ఉండడంతో కాలేకపోయారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తున ఇప్పటికీ మనం చూసాం, ఉదయం నుంచి ఈ మంచు కుటుంబంలో వివాదం నోటీసుల పర్వంతో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మంచు మనోజ్ రాచకొండ సిపి ముందు హాజరై విచారణకు హాజరయ్యారు. తనకు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆయన వెల్లడించారు. తనకు సంబంధించినటువంటి ఈ బాండ్ పేపర్ మీద కూడా సైన్ చేశారు. ఎలాంటి వివాదాలు, గొడవలు సృష్టించిందని. కొద్దిసేపటి క్రితమే రాచకొండ కమిషనర్ కార్యాలయానికి విష్ణు చేరుకున్నాడు. మంచు విష్ణు. ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో విచారణ అనంతరం కూడా ఈ కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుకు మాత్రం ఊరట ఇచ్చింది హైకోర్టు. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో తనకు విచారణకు సమయం కావాలని చెప్పి ఆయన అడిగిన నేపథ్యంలో హైకోర్టు ఉపశమనం కల్పించిందని చెప్పుకోవచ్చు. విష్ణు విచారణ అనంతరం కూడా కీలక విషయాలు సేమ్ ఇటు మనోజ్ కి ఏదైతే నిబంధనలు పేర్కొన్నారో అదే నిబంధనలు కూడా విష్ణు కూడా చెప్పున్నారు. ఎందుకంటే వ్యక్తిగత సిబ్బంది, ఆయన బౌన్సర్లు జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళెవరూ కూడా గొడవలు సృష్టించొద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని చెప్పి విష్ణుకు కూడా అదే స్టైల్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిపి ఆదేశాలను బేఖాతరు చేయొద్దు, మీరు పోలీసుల నిబంధనల మేరకే నడుచుకోవాలి, అవసరమైతే జల్పల్లి నివాసం వద్ద మీకు పోలీసుల భద్రత కల్పిస్తారు, ప్రైవేట్ సెక్యూరిటీతో మీరు రాద్ధాంతం గొడవలు మాత్రం సృష్టించొద్దు అని చెప్పి సిపి వివరించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక బాండ్ పైన, ఎందుకంటే ఇక్కడ రాచకొండ సిపి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఖచ్చితంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఖచ్చితంగా నడుచుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బాండ్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఉదయం మంచు మనోజ్ కూడా దానికి సంబంధించినటువంటి బాండ్ పైన నిబంధనలు, పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వారు సైన్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రకారం విష్ణు కూడా విచారణలో భాగంగా కీలక విషయాలను తెలుసుకున్న అనంతరం, ఆయన వివరణ తీసుకున్న అనంతరం ఆ బాండ్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన అనంతరం విచారణ అనంతరం కూడా వాళ్ళు ఎలాంటి గొడవలకు పోకుండా సావధానంగా, సామరస్యంగా కుటుంబ విభేదాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సిపి కూడా విచారణలో అదే విషయాలు చెప్పనున్నారు. విచారణ అనంతరం మరి ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు బయట పెడతాను, ఎందుకు విష్ణుకు సంబంధించినటువంటి ఈ వివాదాలకు సంబంధించినటువంటి కీలక విషయాలు బయట పెడతానని చెప్పిన అనంతరం సిపి విచారణ అనంతరం మాత్రం మనోజ్ ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నాడు. తను బయట పెట్టాలనుకున్న విషయాలను మాత్రం ఏమీ ఇప్పటి వరకు మీడియాకు వెల్లడించలేదు. కుటుంబ పెద్దల సంబంధించినటువంటి సన్నిహితుల సమక్షంలోనే వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటు ఇద్దరు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. మరి విష్ణు విచారణ అనంతరం ఇటు మళ్ళీ ఆసుపత్రికి వెళ్తాడా లేదా జల్పల్లిలో ఉన్న నివాసానికి వెళ్తాడా అనేది కొంత ఉత్కంఠగా మారింది. జల్పల్లిలో ఉన్నటువంటి నివాసానికి వెళ్తే మరి చర్చలు ఇవాళ ఏమైనా జరుగుతాయా, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి అనేది పూర్తిగా మెరుగుపడ్డ అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం కుటుంబ సన్నిహితుల సమక్షంలోనే చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణ ముగిసిన అనంతరం కీలక విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం
సాగర్, అయితే ఇప్పటి వరకు విష్ణు ఎక్కడ కూడా తమ ఫ్యామిలీ మటన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడలేదు. ఎవరు ఏ క్వశ్చన్స్ అడిగినా దాటివేసే ప్రయత్నం చేశారు. అయితే మ్యాజిస్ట్రేట్ హోదాలో సిపి విచారణ చేస్తున్నారు కాబట్టి ఆయనకు సహకరించే అవకాశం ఉందంటారా విచారణకు? ఎస్, ఖచ్చితంగా ప్రస్తున ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ, సిపి చేస్తున్నటువంటి విచారణ ఇది అంతర్గత డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంతర్గత విచారణ నేపథ్యంలో 4 రోజులుగా వివాదానికి సంబంధించిన వివరాలతో పాటుగా కుటుంబ విభేదాలు ఎందుకు జరుగుతున్నాయి, దాడులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ ఇరు గ్రూపులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ల హడావిడి జన్పల్లి ప్రైవేట్ సెక్యూరిటీతో మీరు దాడులు ఎందుకు చేసుకుంటున్నారన్న ప్రశ్నలు కూడా సిపి అడిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇప్పటికే విష్ణు విదేశాల నుంచి వచ్చిన అనంతరం ఈ వివాదాలు కూడా పెరిగాయి. ఇటు మోహన్ బాబు, మంచు మనోజ్ ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని చట్టపరంగా వాళ్ళు విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో విష్ణు వచ్చిన తర్వాత హడావిడి పెరిగింది. కుటుంబ సభ్యుల సన్నిహితుల మధ్యలోనే చర్చలు జరిపినప్పటికీ చర్చలు విఫలం కావడంతో అటు భూమా మౌనిక, ఇటు మంచు మనోజ్లు డీజీపీని కలిసి తమకు భద్రత కావాలి, ఇంట్లో ఉంటే మా పైన దాడులు చేస్తున్నారు విష్ణుకు సంబంధించిన సిబ్బంది అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. నిన్న రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. విష్ణు వచ్చిన తర్వాత ఈ వివాదం అనేది పెరిగిన నేపథ్యంలో ఇటు రాచకొండ సిపి కూడా మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గొడవలు వాతావరణం అనేది ఉద్రిక్త వాతావరణం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో మీరు సామధానంగా శాంతి భద్రతలను కాపాడే విధంగానే మలుచుకోవాలి, శాంతియుతంగానే మీ వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పి హెచ్చరించే అవకాశాలున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో విచారణ అనంతరం మీరు ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి సిపి హెచ్చరించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.